హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దేవికా భట్నాగర్స్ తెలుగు ఛానల్. ఈ ఛానల్లో మనం హిందీ, ఇంగ్లీష్, పర్సనాలిటీ డెవలప్మెంట్, మైండ్ ట్యూనింగ్, యోగా, ఇంకా చెప్పాలంటే కనుక స్టూడెంట్స్కి, ఎంప్లాయీస్కి అందరికీ అవసరమే చాలా ట్రైనింగ్ సెషన్స్ దీంట్లో చిన్న చిన్న సెషన్స్ ద్వారా మీకు అందిస్తూ ఉన్నాను. సరే, ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేశాను, డైలీ యూసేజ్ సెంటెన్సెస్ అని ఇంగ్లీష్లో. ఇప్పటికి 5 ఎపిసోడ్స్ అయినాయి. ప్రతి ఎపిసోడ్ని చాలామంది చక్కగా ఆదరిస్తూ బాగా నేర్చుకుంటున్నాం మేడం, ఇంకా చేయండి అని అంటున్నారు. ఒక సిరీస్లో చేస్తున్నాం, ఒక క్రమ పద్ధతిలో చేస్తున్నాం ఈ డైలీ యూసేజ్ సెంటెన్సెస్. ఒకటి ఈ సెంటెన్స్, ఒకటి ఆ సెంటెన్స్ అలా తీసుకున్నాం అనుకో మనకేమీ గుర్తుండవు. సో ఒక క్రమ పద్ధతిలో నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనకి డైలీ యూసేజ్లో బాగా ఉపయోగపడతాయి. ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోదామా? సో బై ద వే, మీరు డిస్క్రిప్షన్ బాక్స్ కానివ్వండి, కామెంట్ బాక్స్ కానివ్వండి, ప్లేలిస్ట్ కానీ చెక్ చేసి మిగిలిన ఇంగ్లీష్ క్లాసెస్ కూడా నేర్చుకోండి. ఎందుకంటే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు ఎంతో కష్టపడి టైం ఎనర్జీ తీసుకొని చేస్తున్నాను. దీంట్లో పాత కొత్త అంటూ ఏముండవు, సబ్జెక్టే అంతే. నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఒకటి గట్టిగా అనుకొని బుక్ పెట్టుకొని ఒక సిరీస్ స్టార్ట్ చేసి ఎండ్ దాకా చూసి రోజు రివైజ్ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది, అంతే. సరే, ఈరోజు క్లాస్కి వెళ్ళిపోదాము. మొత్తం 20 చిన్న చిన్న వాక్యాలు ఉన్నాయి. వీటిని ఎలా చెప్తాం ఇంగ్లీష్లో? వీటికి సంబంధించి మీకు ఇంకా ఇంటర్ రిలేటెడ్ వాక్యాలు కూడా చెప్తూ ఉంటాను, సేమ్ ఇదే కాకుండా. ఓకే, ఫస్ట్ చూడండి, ఎవరు అంటే మనం ఏమంటాము? హూ ఇస్ అంటాము. ఎవరక్కడ అంటే హూ ఇస్ దేర్. ఎవరక్కడ అనొచ్చు. ఎవరు అంటే హూ ఇస్ ఎగ్జాక్ట్లీ. సో ఎవరక్కడ అంటే హూ ఇస్ దేర్. హూ ఇస్ దేర్, ఎవరక్కడ. హూ ఇస్ దేర్, ఎవరక్కడ. ఓకే, అలా అదేవిధంగా ఇప్పుడు ఎవరు, దాని మీద అనేక రకాలైన తీసుకుంటున్నాను. ఎవరు అండ్ చెప్పడం, ఈ రెండింటి మీదే మనకి 20 వాక్యాలు ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఎవరు వచ్చారు అంటే దాని ఇంగ్లీష్లో మనము హూ హ్యాస్ కమ్. కొంతమంది అంటారు హూ కేమ్ అనొచ్చు కదా మేడం అని అనొచ్చు. కొంచెము ఒక సిస్టమాటిక్ వేలో మాట్లాడేటప్పుడు హూ హ్యాస్ కమ్ అంటే ఎవరు వచ్చారు, హూ కేమ్ అంటే ఎవరు వచ్చారు, అది కూడా కరెక్టే. కాకపోతే బెటర్ టు యూజ్ దిస్ హూ హ్యాస్ కమ్, ఎవరు వచ్చారు. అనిల్ కేమ్, అనిల్ వచ్చాడు. అనిల్ ఫ్రెండ్స్ కేమ్, అనిల్ ఫ్రెండ్స్ వచ్చారు. మై మదర్ కేమ్, మా అమ్మగారు వచ్చారు. మై ఫాదర్ కేమ్, మా నాన్నగారు వచ్చారు. అక్కడ ఎవరు వచ్చారు? కేమ్ అంటాము. ఎవరు వచ్చారంటే మనం ఇక్కడ హూ హ్యాస్ కమ్ అన్నాం. పలానా వాళ్ళు వచ్చారు అంటే కమ్ తెలుసు కదా. సో అండ్ సో పర్సన్ కేమ్, వచ్చారు, అట్లా తీసుకోవచ్చు. ఇంక ఇక్కడ చూడండి, ఎవరు అన్నారు. ఎవరు అంటే హూ. ఎవరన్నారు? హూ సెడ్ దిస్. హూ సెడ్ అనొచ్చు, లేకపోతే ఎవరిది అన్నారు అంటే హూ సెడ్ దిస్. సెడ్ అంటే చెప్పడము. ఎవరన్నారు హూ సెడ్ దిస్. ఓకే, అదేవిధంగా సరే ఇక్కడ చూద్దాం. హూ సెడ్ దిస్ అంటే మిస్ మాల్విక సెడ్ దిస్, మై టీచర్ సెడ్ దిస్, మై బాస్ సెడ్ దిస్, మై ఫ్రెండ్ సెడ్ దిస్. ఎవరన్నారు? సెడ్ దిస్. మై ఫాదర్ సెడ్ దాట్ అని కొటేషన్స్లో మొదలెట్టండి. ఏమన్నారు? హూ సెడ్ దిస్ అండ్ మై ఫాదర్ సెడ్ ద సేమ్ థింగ్, మై ఫాదర్ సెడ్. ఓకే, అట్లా ఇక ఆ సందర్భాన్ని బట్టి అనుకోండి. నెక్స్ట్ చూడండి, ఎవరితో మాట్లాడుతున్నాం అంటే విత్ హూమ్ యు ఆర్ టాకింగ్. ఎవరితో మాట్లాడుతున్నావు అంటే ఎవరితో అంటే విత్ హూమ్ యు ఆర్ టాకింగ్. విత్ హూమ్ యు ఆర్ టాకింగ్, ఎవరితో మాట్లాడుతున్నాం. ఐఎమ్ టాకింగ్ విత్ మై ఫ్రెండ్. ఐఎమ్ టాకింగ్ విత్ మై ఫ్రెండ్. ఐఎమ్ టాకింగ్ విత్ మై ఫ్రెండ్ అంటే నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. ఐ స్పోక్ టు మై ఫ్రెండ్, నా ఫ్రెండ్తో మాట్లాడాను. ఓకే, ఫ్రెండ్తో మాట్లాడాను, ఇప్పుడు మాట్లాడలేదు. విత్ హూమ్ యు ఆర్ టాకింగ్. ఐ స్పోక్ టు మై ఫ్రెండ్ జస్ట్ నౌ, ఇప్పుడే నా ఫ్రెండ్తో మాట్లాడాను. ఓకే, ఎవరితో మాట్లాడుతున్నావు అది. ఇంకా ఎవరితో అన్నావు, ఎవరితోనే ఏదో అన్నావు, నువ్వు ఏమన్నావు, ఎవరితో అన్నావు నువ్వు ఇది అంటే విత్ హూమ్ యు సెడ్. విత్ హూమ్ యు సెడ్.
అంటే ఎవరితో అన్నావు? విత్ హూమ్ యూ సెడ్? ఐ సెడ్ టు సమ్వన్. నేను ఎవరితోనో అన్నాను. ఐ సెడ్ టు సమ్వన్. ఐ కెనాట్ రికలెక్ట్ ఇట్. ఇప్పుడు గుర్తు రావట్లేదు. లెట్ మీ రికలెక్ట్. గుర్తు చేసుకొని. ఎవరితో అన్నాను? విత్ హూమ్ ఐ సెడ్ లెట్ మీ రికలెక్ట్. యా, ఐ రికలెక్టెడ్. గుర్తుకొచ్చింది. రవితో అన్నాను. ఐ సెడ్ విత్ రవి. తెలుస్తుంది కదా అట్లా. ఇంకా చూడండి, నాకు చెప్పు. నాకు చెప్పరాదు ముందు అంటాం కదా. టెల్ మీ. నాకు చెప్పు. టెల్ మీ. సారీ, క్వశ్చన్ మార్క్ కాదు, ఇది ఓన్లీ టెల్ మీ. టెల్ మీ, నాకు చెప్పు. వాట్ టు టెల్, ఏం చెప్పాలి? సే సంథింగ్, ఏదో ఒకటి చెప్పు. టెల్ మీ అబౌట్ మూవీస్, మూవీస్ గురించి చెప్పు. టెల్ మీ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్. టెల్ మీ అబౌట్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్. టెల్ మీ సంథింగ్ రిలేటెడ్ టు యువర్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీకి సంబంధించి ఏదని చెప్పు. టెల్ మీ సంథింగ్ రిలేటెడ్ టు యువర్ జాబ్. నీ జాబ్కి సంబంధించి చెప్పు. టెల్ మీ. ఓకే, అదే. ఇంకా చూడండి, ఎవరు చెప్పారు? హూ సెడ్ దిస్? ఎవరు చెప్పారు? హూ సెడ్ దిస్. స్పెల్లింగ్ కూడా చూసుకుంటుండే. సెడ్, SEID, సెడ్. సెడ్. హూ సెడ్ దిస్? ఎవరు చెప్పారు? హూ టోల్డ్ యూ గా అనొచ్చు. హూ టోల్డ్ యూ ఎలానే తీసుకోవచ్చు. హూ టోల్డ్ యూ క్వశ్చన్ మార్క్. హూ టోల్డ్ యూ? రమా టోల్డ్ మీ, ఆర్ అలేఖ్య టోల్డ్ మీ, ఆర్ రాము టోల్డ్ మీ, మై ఫ్రెండ్ టోల్డ్ మీ. ఎవరు చెప్పారు అన్నా కదా. ఎవరో ఒకరు చెప్పారని చెప్తాం కదా. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు. చెప్పారు అని అనడానికి అప్పుడు మనం చెప్పారంటే ఆల్రెడీ అయిపోయింది కదా. షీ టోల్డ్. టెల్ అనకూడదు, టోల్డ్. షీ టోల్డ్ మీ, టీచర్ టోల్డ్ మీ, మై ఫాదర్ టోల్డ్ మీ. అట్లా. ఓకే, ఇంకా చూడండి, ఆయనకు చెప్పావా? ఆయనకు చెప్పావా నువ్వు? డిడ్ యూ టెల్ హిమ్? క్వశ్చన్ మార్క్ కదా. మనము ఆల్రెడీ నేర్చుకున్నాం 45 days స్పోకెన్ ఇంగ్లీష్లో. డూ, డస్, డిడ్ ఎలా వాడతామని. ఆయనకు చెప్పావా అంటే డిడ్ యూ టెల్ హిమ్? డిడ్ యూ టెల్ హిమ్? ఆయనకు చెప్పావా? ఎస్, ఐ టోల్డ్ హిమ్. నో, ఎస్ ఐ టోల్డ్ హిమ్ అంటే నేను చెప్పాను. నో, ఐ డిడ్ నాట్ టెల్ హిమ్ సో ఫార్. నేను ఆయనకి ఇంతవరకు చెప్పలేదు. ఐఎమ్ ప్లానింగ్ టు టెల్ హిమ్. నేను ఆయనకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, ప్లాన్ చేస్తున్నాను. ఐ డోంట్ వాంట్ టు టెల్ హిమ్. నేను ఆయనకు చెప్పదలుచుకోలేదు. ఓకే, అర్థమవుతుంది కదా. అదేవిధంగా చూడండి, నేను ఆమెకి చెప్పాను. నేను ఆమెకు చెప్పాను. ట్రై చేయండి. ఐ టోల్డ్ హర్. సింపుల్. ఐ టోల్డ్ హర్. ఐ టోల్డ్ హర్ అని నేను ఆమెకు చెప్పాను. వాట్ డిడ్ యూ టెల్ హర్? ఏం చెప్పావు? ద సేమ్ స్టోరీ, అదే కథ చెప్పాను నేను. సో హౌ వాజ్ హర్ రియాక్షన్? ఆమె రియాక్షన్ ఎట్లా ఉండే? షీ టుక్ ఇట్ నార్మల్. ఆమె నార్మల్గానే తీసుకుంది. షీ డింట్ రియాక్ట్ మచ్. ఎక్కువ రియాక్ట్ అవ్వలేదు. షీ వాజ్ ఓకే. ఆమె ఓకే, బాగానే ఉంది. ఐ టోల్డ్ హర్, బట్ దెర్ వాజ్ నాట్ మచ్ యాక్షన్ ఫ్రమ్ హర్ సైడ్. దెర్ ఇస్ నో రెస్పాన్స్ ఫ్రమ్ హర్ సైడ్. ఆమె సైడ్ నుంచి ఎక్కువ రెస్పాన్స్ ఏమీ లేదు. అట్లా తీసుకోవచ్చు. ఇంకా చూడండి, నేను చెప్తాను. ఐ విల్ టెల్. ఐ విల్ టెల్. నేను ఆమెకు చెప్తాను అన్నాం అనుకోండి, ఐ విల్ టెల్ హర్. నేను ఆయనకు చెప్తాను. ఐ విల్ టెల్ హిమ్. ఓకే, ఐ విల్ టెల్ హిమ్, ఐ విల్ టెల్ హర్. అదే ఇక్కడ మేము తీసుకోండి. మేము చెప్తాము. మేము చెప్తామంటే వీ విల్ టెల్ హర్. మేము చెప్తాము, వీ విల్ టెల్. మేము ఆమెకు చెప్తాము, వీ విల్ టెల్ హర్. మేము పిల్లలకు చెప్తాము, వీ విల్ టెల్ టు ద చిల్డ్రన్. పిల్లలు అంటే చిల్డ్రన్. ఒక్క పిల్లవాడు, ఒక పిల్ల అంటే కనుక చైల్డ్. గుర్తుపెట్టుకోండి, ఇది ఒకటి. ఓకే, సో వీ విల్ టెల్ ద చిల్డ్రన్. వీ విల్ ఇన్ఫార్మ్ ద ఎంప్లాయీస్. మేము ఇన్ఫార్మ్ చేస్తాం ఎంప్లాయీస్కి. అట్లా వీ విల్, ఐ విల్. ఇక్కడ షెల్ కూడా వాడతాం మనం. ఐ షెల్, వీ షెల్.
షెల్లా విల్ అని కన్ఫ్యూజ్ అవుతారు చూడండి. దానికి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. షెల్ విల్ అని కొట్టండి సరిపోతుంది. దేవికా భట్నాగర్ షెల్ విల్, అక్కడ మీకు అర్థమైపోతుంది. రెండు వాడచ్చు. షెల్ క్యాజువల్గా పడతాము. ఐ షెల్ టెల్ హర్, ఐ విల్ టెల్ హర్ స్ట్రాంగ్ ఫీలింగ్స్. క్లియర్? సో ఐ విల్ టెల్ హర్, నేను చెప్తాను. సో ఇంకా చూద్దాము. ఇది చూడండి, నేను నీకు చెప్పనా, నేను నీకు చెప్పనా. షెల్ ఐ టెల్ యూ, షెల్ ఐ టెల్ యూ. నేను నీకు చెప్పనా, షెల్ ఐ టెల్ యూ. వాట్ డూ యూ వాంట్ టు సే, వాట్ డూ యూ వాంట్ టు టెల్. ఏం చెప్పాలనుకుంటున్నావు? సంథింగ్ ఇంట్రెస్టింగ్, కొంచెం ఇంట్రెస్ట్గా ఉన్న చెప్పాలనుకుంటున్నాను. యూ విల్ బి క్యూరియస్, నీకు చాలా ఆసక్తిగా ఉంటుంది. ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ సంథింగ్ క్యూరియస్, నేను ఏది చెప్పబోతున్నా అది నీకు చాలా ఆసక్తిగా ఉంటుంది. అలా తీసుకోవచ్చు. ఇంకా చూడండి, ఎప్పుడు చెప్తావు. వెన్ డూ యూ టెల్ మీ, ఎప్పుడు చెప్తావు. వెన్ డూ యూ టెల్ మీ, వెన్ డూ యూ టెల్ మీ, ఎప్పుడు చెప్తావు. టుమారో ఐల్ టెల్ యూ, రేపు చెప్తాను. డే ఆఫ్టర్ టుమారో ఐల్ టెల్ యూ, ఎల్లుండి చెప్తాను. ఆఫ్టర్ 1 వీక్ ఐల్ టెల్ యూ, వారం తర్వాత చెప్తాను. ఆఫ్టర్ కపుల్ ఆఫ్ డేస్ ఐల్ టెల్ యూ, అంటే 2 రోజుల తర్వాత చెప్తాను. డోంట్ వరీ, వెయిట్, ఐల్ టెల్ యూ టుమారో, ఏం తొందరపడదు, రేపు చెప్తాను. అట్లా తీసుకోండి. ఇంకా చెప్పండి, త్వరగా చెప్తాను. సే క్విక్లీ, సే క్విక్లీ, తొందరగా చెప్పు. సే క్విక్లీ, ఐఎమ్ వెరీ మచ్ క్యూరియస్, నాకు చాలా ఆసక్తిగా ఉంది. సే క్విక్లీ, ఐ కాంట్ టాలరేట్ దిస్ టైమ్, ప్లీజ్ సే ఇట్ క్విక్లీ, ఐఎమ్ వెరీ మచ్ క్యూరియస్. ఓకే, అందరికీ చెప్పు. సే ఇట్ టు ఎవ్రీ వన్, సే టు ఎవ్రీ వన్ అనొచ్చు, లేకపోతే సే టు ఎవ్రీ వన్, అందరికీ చెప్పు. షుడ్ ఐ టెల్ టు ఎవ్రీ వన్, అందరికీ చెప్పాలా. షుడ్ ఐ టెల్ టు ఎవ్రీ వన్, ఎస్, సే ఇట్ టు ఎవ్రీ వన్, అవును అందరికీ చెప్పు. ఓకే, అదేవిధంగా ఏం చెప్పాలి. వాట్ షుడ్ ఐ సే, ఏం చెప్పాలి. వాట్ షుడ్ ఐ సే, ఏం చెప్పాలి. నీకు తెలిసింది చెప్పు. సే వాట్ యు నో, సే వాట్ యు నో. ట్రై టు నో ద ఇన్ఫర్మేషన్ అండ్ టెల్ టు ఎవ్రీ వన్, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అందరికి చెప్పు. ఓకే, సో అట్లా ఎలా చెప్పాలి, ఎట్లా చెప్పాలి. హౌ షుడ్ ఐ టెల్, హౌ షుడ్ ఐ సే అనొచ్చు. హౌ షుడ్ ఐ సే ఆర్ హౌ షుడ్ ఐ టెల్, ఎనీథింగ్. ఓకే, హౌ షుడ్ ఐ సే, సే యాజ్ పర్ యువర్ ఓన్ స్టైల్, నీకు నీ స్టైల్లో నువ్వు చెప్పు, దాంట్లో ఏముంది. సే యాజ్ పర్ యువర్ ఓన్ స్టైల్, సే నార్మలీ, నార్మల్గా చెప్పు. హౌ షుడ్ ఐ సే, ఎట్లా చెప్పాలి. ఓకే, అదేవిధంగా ఎంతమందికి చెప్పాలి. హౌ మెనీ మెంబర్స్ షుడ్ ఐ టెల్, హౌ మెనీ మెంబర్స్ షుడ్ ఐ సే, ఎంతమందికి చెప్పాలి. హౌ మెనీ, ఎంతమంది అంటే హౌ మెనీ. హౌ మెనీ మెంబర్స్ షుడ్ ఐ సే, ఎంతమందికి నేను చెప్పాలి. ఓకే, టెల్ టు అట్లీస్ట్ 10 మెంబర్స్, 10 మంది కన్నా చెప్పు. టెల్ టు ఆల్ ద మెంబర్స్ ఇన్ ది కంపెనీ, కంపెనీలో ఉన్న వాళ్ళందరికీ చెప్పు. టెల్ టు ఆల్ ద క్లాస్మేట్స్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్, టెల్ ఆల్ యువర్ క్లాస్మేట్స్. అట్లా తీసుకోండి. ఇంకా చూడండి, ఎన్నిసార్లు చెప్పాలి. హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ సే, హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ సే. ఇక్కడ చూడండి, ఎన్నిసార్లు అంటే హౌ మెనీ టైమ్స్, ఎన్నిసార్లు, హౌ మెనీ టైమ్స్. హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ సే, షుడ్ ఐ సే ఈజ్ కామన్, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ ఏంటంటే ఎంతమందికి అంటే హౌ మెనీ మెంబర్స్ అన్నాము. ఎన్నిసార్లు అంటే హౌ మెనీ టైమ్స్. ఓకే, హౌ మెనీ టైమ్స్. జస్ట్ టెల్ ఓన్లీ 1 టైమ్, ఒక్కసారి చెప్పు చాలు. టెల్ దెమ్ అట్లీస్ట్ ట్వైస్, 2 సార్లైనా చెప్పు కనీసం వాళ్ళకి. అదర్వైజ్ దే కాంట్ అండర్స్టాండ్, అది వాళ్ళకి అర్థం కాదు లేకపోతే. అట్లా ఇక్కడ చూడండి, మెల్లగా చెప్పు. సే స్లోలీ, సే స్లోలీ. కొన్నిసార్లు అరుస్తూ ఉంటారు కొంతమంది, వాళ్ళ వాయిస్ చాలా పెద్దది. సే స్లోలీ,
ప్లీజ్ టాక్ స్లోలీ, సే స్లోలీ. అదేవిధంగా గట్టిగా చెప్పడానికి సే ఇట్ లౌడ్లీ, సే ఇట్ లౌడ్లీ, సే ఇట్ లౌడ్లీ. కొంచెం గట్టిగా చెప్పరాదు? వై డోంట్ యూ సే ఇట్ లౌడ్లీ? ఐ కాంట్ హియర్ యువర్ వాయిస్. ఇక్కడ ఉందా? వినబడట్లేదు. వినబడట్లేదు అంటే ఐ కాంట్ హియర్ యూ, ఐ కాంట్ హియర్ యూ. హియర్ అంటే వినపడ్డం. హియర్, ఐ కాంట్ హియర్ యూ, నాకు వినపడట్లేదు నువ్వు చెప్పేది. దీనికి కొంతమంది పాడన్ అని కూడా అంటారు. సింపుల్ వన్ వర్డ్, PARDON. పాడన్ అంటే మళ్ళీ చెప్పు. ఐ బెగ్ ఎ పార్డన్, ఇది కూడా ఇంకొక వెరైటీ ఆఫ్ యూజింగ్ ద ఇంగ్లీష్ సెంటెన్స్. ఐ బెగ్ ఎ పార్డన్ అంటే నాకు సరిగ్గా వినపట్లేదు, మళ్ళీ చెప్పగలరా? ఐ బెగ్ ఎ పార్డన్. లేదు పార్డన్, లేదు ఐ కాంట్ హియర్ యూ, కెన్ యూ సే ఇట్ వన్స్ అగైన్, మళ్ళీ చెప్పగలరా? ఇక్కడేంటి వినపడట్లేదు అంటున్నాము. ఐ కాంట్ హియర్ యూ, కెన్ యూ సే ఇట్ వన్స్ అగైన్, మళ్ళీ చెప్పగలరా? ఇట్లా తీసుకోండి. చూడండి ఎన్ని సెంటెన్స్ మనం చూసుకున్నాం, ఎలా ఉపయోగించాలి అది కూడా చూసుకున్నాం. టేక్ ఎ స్క్రీన్ షాట్ ఆర్ నోట్ డౌన్. క్లాస్ బాగుందా? ఈజీగా అనిపిస్తుందా? లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ ఇన్ ది కామెంట్ బాక్స్. త్రూ ద లైక్స్, త్రూ ద ఫీడ్బ్యాక్ ఐ విల్ ప్రొసీడ్. మీ యొక్క ఫీడ్బ్యాక్ని బట్టి నేను ఇంకా కొన్ని సెషన్స్ సీరియస్గా ప్లాన్ చేసి అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, నేర్చుకున్న వాళ్ళకి నేర్చుకున్నంత అనుకోండి. సో ఇలా మనం ట్రైనింగ్ సెషన్స్ చేసుకుందాము. సో స్టే కనెక్టెడ్, ప్రాక్టీస్ బాగా చేయండి, ప్లేలిస్ట్లు అన్నీ ఫాలో అవ్వండి, బుక్ పెట్టండి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. రాసుకుంటున్నాం మేడం, వింటున్నాం మేడం, అర్థమవుతుంది మేడం, నో, మాట్లాడుతున్నాను మేడం అనండి, అప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. వి స్టార్టెడ్ స్పీకింగ్, we are getting that confidence. I'm okay, I'm talking nowadays, I have improved. ఇవి వాడండి, ఇవి వాడి కింద రాయండి. ఇలాంటి మాటలు కావాలి నాకు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుస్తాను. అప్పటిదాకా ప్రాక్టీస్ బాగా చేయండి. స్టే కనెక్టెడ్, ఇంప్రూవ్ యువర్ కెరియర్, ఎన్హాన్స్ యువర్ స్కిల్స్. దిస్ ఇస్ వాట్ ఐ ఎక్స్పెక్ట్. గుడ్ లక్, టేక్ కేర్.